శాంతి. 30/7/2026. మధురమైన పిల్లలు, తండ్రి వంటి నిరహంకారి మరియు నిష్కామ సేవాధారి ఇంకెవ్వరూ లేరు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని పిల్లలకిచ్చి వారు స్వయం వానప్రస్థిలో కూర్చుండిపోతారు. ప్రశ్న: తండ్రి యొక్క ఏ సందేశాన్ని మీరు మొత్తం విశ్వమంతటికీ తెలియచేయాలి? జవాబు: ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయండి. మీరు దుఃఖహర్త సుఖకర్త తండ్రి యొక్క పిల్లలు. మీరు ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చెయ్యండి. వారిని ఫాలో చేసినట్లయితే అర్ధకల్పం కొరకు సుఖధామానికి వెళ్ళిపోతారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మల కొరకు మాయ ద్వారా మూర్ఛితులవ్వడం నుండి విముక్తులవుతారు. పాట: మా తీర్థము అతీతమైనది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను అర్థం చేసుకున్నారు. వారు ఆత్మలైన మనకు తండ్రి, ఆత్మయే ముఖ్యమైనది. మీరు ఆత్మ పరంపిత పరమాత్ముని సమ్ముఖంలో కూర్చుని ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీ ఆత్మ పరమాత్మ ఎదురుగా కూర్చుని ఉంది. మీ ఆత్మ పరమాత్మని ఎదురుగా కూర్చుని ఉంది. మీకైతే శరీరం ఉంది, వారికి అప్పుగా తీసుకున్న శరీరం ఉంది. గురువులు మనుషులను యాత్రలకు తీసుకువెళ్తారు. భక్తి మార్గంలో అనేక మంది గురువులున్నారు. భారత్లోనైతే స్త్రీ తన పతిని కూడా గురువుగా, ఈశ్వరునిగా భావిస్తుంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు పిల్లలు కదా, మేము అనంతమైన తండ్రికి పిల్లలము అని భావిస్తారు. అనంతమైన వారసత్వాన్ని మళ్ళీ తీసుకునేందుకే వచ్చారు. ఇప్పుడు మనము సద్గతిని పొందాలి. ఈ నిశ్చయమైతే ఉంది కదా. మొత్తం ప్రపంచమంతా దుర్గతిలో ఉంది, పతితంగా ఉంది. పావనంగా అయ్యేందుకు పిలుస్తారు. భారత్లో ఎంతమంది గురువులు ఉన్నారు? కొందరికి 100 మంది ఫాలోవర్స్ ఉంటారు, కొందరికి 500 మంది, కొందరికి 50 మంది ఉంటారు, కొందరికి లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఉదాహరణకు ఇస్లాం ధర్మంలోని ఒక వర్గానికి ఆగా ఖాన్ అనే గురువు ఉన్నారు. అతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అతనికి ఎంత గౌరవాన్ని ఇస్తారు? ఆ గురువు ఏమి చేసినా సరే అతనికి ఎంత గౌరవం ఉంటుంది. భక్తి మార్గంలో గురువులు అనేక మంది ఉన్నారు. వారు కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరి సంపాదన పదమాలలో ఉంటుంది. ఆగా ఖాన్కు చాలా సంపాదన ఉంటుంది. అతని శిష్యులు అతడిని వజ్రాలతో తూచి అవి ఆయనకే దానం రూపంలో ఇచ్చేశారు. త్రాసులో ఒకవైపు వజ్రాలు, మరొక వైపు వారి గురువు. వజ్రాలను దానం చేశారంటే ఎన్ని వజ్రాలు ఉండి ఉండవచ్చు? ఈ రోజుల్లో బంగారంతో చాలామందిని తూకం వేస్తారు. ప్లాటినం అని మరొకటి ఉంటుంది. అది బంగారం కన్నా ఎక్కువ ఖరీదైనది. దానితో కూడా తూకం వేస్తారు. గురువు పదవి ఎంత గొప్పగా ఉందో చూడండి. అటువంటి గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ సద్గురువుకు మీరేమిస్తారు? వారిని తూకం వేస్తారా? వజ్రాలతో తూకం వేస్తారా? అసలు వారిని తూకం వెయ్యగలరా? అసలు వారికి బరువు అనేదే ఉండదు. శివుడు బిందువు. వారిని మీరేం తూకం వేయగలరు? మీ ఈ గురువు ఎంత అద్భుతమైన వారు! మీ గురువు ఎంత అద్భుతమైన వారు! అందరికంటే తేలికైన వారు, చాలా సూక్ష్మమైన వారు. మీ గురువు ఒక్కరే. శివబాబా దాత అని మీకు తెలుసు. భగవంతుడు ఎప్పుడు ఏమీ తీసుకోరు, వారు ఇస్తూ ఉంటారు. ఈశ్వరార్థము అందరూ దానం చేస్తుంటారు. అప్పుడు మరుసటి జన్మలో దానికి ప్రతిఫలం లభిస్తుందని భావిస్తారు. కోరికలైతే పెట్టుకుంటారు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి, వీరి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఆ నిష్కామ సేవ కూడా ఎటువంటిది?
పిల్లలను విశ్వానికి, సుఖధామానికి యజమానులుగా చేస్తారు. బాబా స్వయం విశ్వానికి యజమానులుగా అవ్వరు. వారిని సుఖసాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు అని అంటారు. పిల్లలకు ప్రతి విషయం మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. ఒక్క తండ్రి నుండి మాత్రమే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. నిశ్చయం ఏర్పడింది, అంతే చాలు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. వారిని జ్ఞానసాగరుడని అంటారు. సాగరాన్ని అంతా సిరాగా చేసిన, అడవినంతా కలంగా చేసిన ఈ జ్ఞానానికి అంతం అనేదే ఉండదు. మీరు ప్రారంభం నుండి మొదలుకొని రాసుకు వెళ్తే అనేక పుస్తకాలు తయారవుతాయి. ఈ జ్ఞానం అయితే చాలా విలువైనది. ఇది ధారణ చేయవలసింది. ఇదేమీ పరంపరగా కొనసాగడం లేదని మీకు తెలుసు. ఇప్పుడు మీకు సారం లభిస్తుంది. తండ్రి వచ్చి పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు. అది చాలు. తండ్రి పరిచయం లభించడంతో, రచయితను తెలుసుకోవడంతో రచన యొక్క జ్ఞానము కూడా తెలుస్తుంది. ఎవరైతే సత్యుగంలో వస్తారో వారికి ఎక్కువ పునర్జన్మలు ఉంటాయని బుద్ధి చెప్తోంది. ఎవరైతే చక్రంలో ముందు వచ్చారో వారే మళ్ళీ వస్తారు. ఈ చక్రాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. మా తీర్థం అతీతమైనది అని పాటలో కూడా విన్నారు. వారు జన్మ జన్మలుగా తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఇది కేవలం మీ ఒక్క జన్మ యొక్క యాత్ర. ఈ ఆత్మిక యాత్రలో కొద్దిగా కూడా ఏ కష్టము లేదు. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క సద్గురువు మాత్రమే. సద్గతి అనేది ఎవ్వరికీ కలగదు. వారు సుప్రీం జ్ఞానసాగరుడు. వారి ద్వారా సర్వుల సద్గతి జరుగుతుంది. ఇంకేం కావాలి? తత్వాలు కూడా సతోప్రధానమైపోతాయి. ఇక్కడ తత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి కనుక వాయువు మొదలైనవి కూడా అలాగే తమో ప్రధానంగా ఉంటాయి. భూకంపాలు మొదలైనవి ఎన్ని సంభవిస్తూ ఉంటాయి. సత్యుగంలోనైతే దుఃఖమిచ్చే వస్తువు అంటూ ఏదీ ఉండదు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త సుఖకర్త. మీరు వారి సంతానము. మీరు ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు. అందరికీ సుఖం యొక్క వారసత్వాన్ని పొందే మార్గాన్నే తెలియచేయాలి. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు సుఖాన్నే ఇవ్వాలి. బాబా మీకు అర్థకల్పం కొరకు ఎటువంటి సుఖాన్ని ఇస్తారంటే ఇక అక్కడ దుఃఖం అన్న మాటనే ఉండదు. తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు మనం ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు. మీరు విద్యార్థులు కూడా. శివబాబా నుండి స్వర్గ సుఖాన్ని తీసుకుంటే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయని మీ మనసులో ఉంది. బాబా మనల్ని పునర్జీవితులుగా చేసేందుకు సంజీవని మూలికను ఇస్తారు. ఇక 21 జన్మల కొరకు ఎప్పుడు మూర్ఛితులు అవ్వరు. ఆ సంజీవని మూలిక మన్మనాభవ. సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. వారిని నిరాకారి, నిరహంకారి అని అంటారు. వారు ఏ తనువులోకైతే వస్తారో వారు కూడా సాధారణమైన వారే. తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలు, నేను మీ విధేయుడైన తండ్రిని. గొప్ప వ్యక్తులు ఎప్పుడు ఇలాగే రాస్తూ ఉంటారు, నేను విధేయుడైన సేవకుణ్ణి అని. వారు స్వయానికి శ్రీ అని ఎప్పుడు రాసుకోరు. ఈ రోజుల్లో శ్రీ శ్రీ ఫలానా అని రాసుకుంటూ ఉంటారు. తమకు తామే శ్రీ శ్రీ అని రాసుకుంటూ ఉంటారు. ఆ తండ్రి నిరాకార, నిరహంకారి. ఇప్పుడు మీరు వారి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. వారు మన తండ్రి, టీచర్, సద్గురువు అని మీకు తెలుసు. మిగిలిన వారంతా భక్తి మార్గం యొక్క అనేక మంది గురువులు. గురువులకి కూడా గురువు ఉంటారు. వీరికి గురువు అంటూ ఎవరు లేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు. ఆత్మీయ సంస్కారాలను ధారణ చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా ఆత్మయే కదా. వారిలో కూడా గుణాలు ఉన్నాయి.
మీ గుణాలు తండ్రి గుణాలు వేరువేరు. ఈ సమయంలో మీలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవే తండ్రివి. తర్వాత సత్యుగంలో మీవి దైవీ గుణాలుగా ఉంటాయి. తండ్రి జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు. శ్రీకృష్ణుని మహిమ వేరు. శివబాబాను 16 కళల సంపూర్ణుడు అని అనకూడదు, వారు స్థిరమైన వారు. తండ్రి అంటారు, మీరు ఈ టైటిల్స్ను నాకు ఇవ్వలేరు. సర్వగుణ సంపన్నుడిగా అవ్వడానికి నేను వికారిగా అవ్వను. నన్ను ఈ శ్రీకృష్ణుని వలె మహిమ చెయ్యరు. ఎవరైతే కల్పకృతం ఈ జ్ఞానాన్ని విన్నారో వారే వస్తారు. తండ్రి నుండి వారు మళ్ళీ వింటారు, తండ్రిని స్మృతి చేస్తారు. అంతిమంలో అయ్యో అయ్యో అని అంటూ ఏడుస్తారు. తర్వాత జై జయకారాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు యాత్ర యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ యాత్ర నుండి మళ్ళీ ఎప్పుడు మృత్యులోకానికి తిరిగి రారు. ఆ యాత్రల నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎంతమంది మనుషులు స్నానాలు చేయడానికి వెళ్తారు. భక్తి విస్తారం ఎంతగా ఉందో చూడండి. ఉదాహరణకు వృక్షం ఎంత పెద్దదిగా విస్తారంగా ఉంటుంది, బీజమైతే చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే భక్తి విస్తారం కూడా ఎంతగానో ఉంటుంది. జ్ఞానంలోనైతే ఒక మునక కూడా సద్గతిని ఇస్తుంది. భక్తిలో దిగిపోతూ దిగిపోతూ అర్థకల్పం పడిపోతున్నారు. ఇక్కడ మీకు మెట్లు ఎక్కడానికి 1 సెకండ్ పడుతుంది. ఈ లిఫ్ట్ ఎంత బాగుంది. కింద నుండి పూర్తిగా పైకి తమ ఇంటికి తీసుకెళ్తుంది. ఈ లిఫ్ట్ ఎంత బాగుంది. దీనిని మీ ఎక్కే కళ ద్వారా సర్వులకి మేలు జరుగుతుంది అని అంటారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు జ్ఞానానికి భక్తికి కల వ్యత్యాసాన్ని చూడండి. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఉన్నాయి కదా. సన్యాసులది హద్దు వైరాగ్యం. తండ్రి అర్థం చేయించారు. వైరాగ్యము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దు వైరాగ్యము, దానితో సద్గతి ఏమీ కలగదు. రెండవది అనంతమైన వైరాగ్యము, దానితో మీకు సద్గతి కలుగుతుంది. ఇప్పుడు సద్గతి కోసం పిల్లలైన మీకు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేందుకు శ్రీమతం లభిస్తుంది. ఇప్పుడు శ్రీమతం అనుసారంగా శ్రేష్ఠ ప్రపంచ స్థాపన జరుగుతుంది. రావణుడి మతం అనుసారంగా ఈ భ్రష్ట ప్రపంచం తయారయ్యింది. మనము శ్రేష్టంగా అవుతున్నాము. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి అస్సలు తెలియవు. ఈ బ్రహ్మ కుమారులు వినాశనం చేయించేవారని మీ గురించి అంటూ ఉంటారు. వినాశనం అయితే నిజంగా జరగనున్నది. దీనితోనే కళ్యాణం జరగనున్నది. కళ్యాణకారి తండ్రి వస్తారు కనుక మహాభారీ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మకుమారులు వినాశనం చేస్తారని మేము చెప్పాం కదా అని అంటారు. తప్పకుండా వినాశనం అయితే జరగాల్సిందే. పాత ప్రపంచం వినాశనం జరుగుతుంది. మనము కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాము. పాత దాని తర్వాత కొత్తది తప్పకుండా ఉంటుంది. కల్పకల్పము వినాశనం జరుగుతుంది. అప్పుడే భారత్లో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. కానీ ఆ మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? మున్ముందు చాలామంది అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చినప్పుడు పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. మీ ఈ యజ్ఞము అద్భుతమైనది. ఇందులో ఆహుతి జరగనున్నది. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. విజయమైతే పాండవులకే లభిస్తుంది. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. ఇకపోతే పాండవులైనా మీరు మాత్రమే మిగులుతారు. తర్వాత కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. అందరి దుఃఖహర్త, సుఖకర్త, సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారెంత మధురమైన తండ్రి, ఎంత ప్రియమైన తండ్రి. వారు ఎంత మధురమైన తండ్రి, ఎంత ప్రియమైన తండ్రి. మధురమైన బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీపై బలిహారం అవుతాము. మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటూ వచ్చారు. దీని అర్థం
ఇల్లు వాకిళ్లను వదిలి ఇక్కడ వచ్చి కూర్చుంటారని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, 7 రోజుల కోర్సు తీసుకొని తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. మన్మనాభవ. తండ్రిని స్మృతి చెయ్యాలి మరియు వారసత్వాన్ని పొందాలి. స్మృతి యాత్రలో ఉండాలి. అంతే, దానితోనే నావ తీరానికి చేరుకుంటుంది. పవిత్రంగా ఉండాలని కూడా మీకు తెలుసు. చీచీ ఆహారం మొదలైనవి తినకూడదు. మురళి అయితే లభిస్తూనే ఉంటుంది. ఒకానొక సమయంలో మురళి కూడా లభించదు. ఆపదలు సంభవిస్తాయి, గొడవలు మొదలైనవి జరుగుతాయి. అప్పుడు మురళి లభించదు. మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదేది ఉండదు, అంతా భస్మమైపోతుంది. ప్రళయమైతే జరగదు, ప్రపంచమైతే ఒక్కటే ఉంటుంది. కొత్త దాని నుండి పాతదిగా అవుతుంది. కొత్త ప్రపంచం పాత ప్రపంచం అని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం అని అంటారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. కల్పం ఆయు లక్షల సంవత్సరాలని వారంటారు. కలియుగం గురించి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉందని అంటారు. వాస్తవానికి ఇది 5,000 సంవత్సరాల చక్రము. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మనుషులైతే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. పాత్రధారులై ఉంటారు. డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ గురించి తెలియకపోతే వారినేమంటారు? ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి? ఇదైతే తెలుసుకోవాలి కదా. ఎవరైతే మంచి రీతిలో తెలుసుకుంటారో, బుద్ధిలో ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయిస్తారో వారు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. తండ్రి అంటారు, నాలో ఏ జ్ఞానమైతే ఉందో దాన్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాను. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను రిపీట్ చేస్తాను. డ్రామాలో నాకు కూడా పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా పాత్రను అభినయించాను. ఇప్పుడు నేను వచ్చి మీకు నా పరిచయాన్ని మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తాను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకు మరియు రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించేందుకు ఒక్కసారి మాత్రమే వస్తాను. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. తండ్రి సమానంగా విధేయులుగా అవ్వాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ తమ అహంకారాన్ని చూపించకూడదు. నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉండాలి. 2వ పాయింట్, తండ్రి, టీచర్ మరియు సద్గురువు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి శ్రీమతాన్ని అనుసరించాలి. ఆత్మిక యాత్రలో ఉండాలి. వరదానము. పురుషార్థం అన్న పదాన్ని యథార్థ రీతిలో ఉపయోగించి సదా ముందుకు వెళ్ళే శ్రేష్ఠ పురుషార్థి భవ. అనేకసార్లు పురుషార్థం అన్న పదము కూడా ఓడిపోవడంలో లేక అసఫలతను పొందడంలో మంచి డాలుగా అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మేమైతే ఇప్పుడు ఇంకా పురుషార్థులమే కదా అని అంటారు. కానీ యథార్థ పురుషార్థులు ఎప్పుడూ ఓటమిని చవిచూడరు. ఎందుకంటే పురుషార్థం అన్న పదానికి యథార్థ అర్థం స్వయాన్ని పురుష్గా అనగా ఆత్మగా భావిస్తూ నడుచుకోవడం. ఈ విధంగా ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులైతే ఎల్లప్పుడూ వారి గమ్యాన్ని ఎదురుగా ఉంచుకుంటూ నడుచుకుంటూ ఉంటారు. వారెప్పుడూ ఆగిపోరు. ధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఎప్పుడు వదలరు. స్లోగన్. మాస్టర్ సర్వశక్తివాన్ అన్న స్మృతిలో ఉండండి. ఈ స్మృతియే యజమానత్వపు స్మృతిని కలిగింపచేస్తుంది. అవ్యక్త ప్రేరణలు. జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. ఏ పని చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ని స్టాప్ చెయ్యండి. ఒక్క నిమిషం కోసమైనా మనసు యొక్క సంకల్పాలను ఆపు చేసి శరీరం ద్వారా జరుగుతున్న కర్మలను మధ్యలో ఆపు చేసైనా సరే ఈ అభ్యాసం చెయ్యండి. అప్పుడు బిందువు రూపపు శక్తిశాలి స్థితులవ్వగలరు. ఏ విధంగా అవ్యక్త స్థితిలో ఉంటూ కార్యం చేయటం సరళమవుతుందో
అదేవిధంగా బిందురూప స్థితిలో కూడా సహజమైపోవాలి. ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి. ఓం శాంతి.